హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏపీలో కొత్తగా సఖి నివాస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. రాష్ట్ర ప్రభుత్వం 30 కొత్త వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే జీవో అనేది జారీ చేసింది. అయితే ఇందులో పోస్టులు ఏంటంటే మేనేజర్, వార్డెన్, కేర్ టేకర్, సెక్యూరిటీ గార్డ్ ఇలా 4 రకాల పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. జీతం నెలకి 18,000 వరకు ఉండడం అయితే జరుగుతుంది. అయితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియోని చూస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిషన్ శక్తి కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా హాస్టల్స్లో నియామకాలకైతే ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి. జీవో నెంబర్ 7 అనేది 24/3/2026 విడుదల చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళలకు రక్షణ కల్పించడం మరియు వసతి కల్పించడం అనేది ఈ యొక్క హాస్టల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ పోస్టులన్నీ కూడా అవుట్సోర్సింగ్ బేస్ మీద అయితే రిక్రూట్ చేయబోతా ఉన్నారు. ఇందులో ఉన్న ఖాళీలన్నీ ప్రతి హాస్టల్కి 30 పోస్టులు చొప్పున ఉండబోతా ఉన్నాయి. మొత్తం 30 కేంద్రాల్లో అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క హాస్టల్స్లో శిశు సంరక్షణ కేంద్ర సదుపాయాలు కూడా ఉంటాయండి. వీటి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే అద్దె ప్రాతిపదికన వీటిలో వర్కింగ్ చేస్తున్న ఉమెన్స్కి ఎవరైతే ఉన్నారో వారికి ఇల్లు అయితే ఇవ్వడం అయితే చేస్తారండి. ఇందులో క్రెంచ్ సౌకర్యం కూడా ఉంటుందండి. అంటే చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారి యొక్క సంరక్షణకు కూడా ఇందులో అవకాశం అయితే ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మిషన్ శక్తి గైడ్లైన్స్ ప్రకారం ఈ యొక్క హాస్టల్స్ అయితే నిర్వహించబోతా ఉన్నారు. దీని యొక్క పర్యవేక్షణ అనేది గుంటూరు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఏదైతే ఉందో వారు ఈ యొక్క చూస్తారండి. అయితే ఈ యొక్క సఖి నివాస్లో ఏ పోస్టులకి ఎన్ని రకాల ఖాళీలు ఉంటాయి, వాటి యొక్క జీతాలు ఏ రకంగా ఉంటాయి అనేది ఒకసారి చూద్దామండి. సఖి నివాస్లో ఉన్న మేనేజర్స్కి అయితే ప్రతి దానిలో కూడా ఒక పోస్ట్ అనేది ఉంటుందండి. అంటే మొత్తం 30 పోస్టులు ఉంటాయి. 30 కేంద్రాలు కొత్తగా ఏర్పాటు అవుతున్నాయి కాబట్టి మొత్తం 30 పోస్టులు ఉంటాయి. నెలకి 18,000 రూపాయలు అయితే జీతం అయితే ఇస్తారు. సంవత్సరానికి 2,16,000 రూపాయలు అవుతుంది. అదే వార్డెన్ పోస్టులు ప్రతి దానిలో కూడా ఒక పోస్ట్ ఉంటుంది. నెలకి 12,000 రూపాయలు జీతం ఇస్తారు. సంవత్సరానికి 1,44,000 జీతం అవుతుంది. కేర్ టేకర్స్ 3 ఉంటారండి. అంటే 3x30 90 పోస్టులు అండి. వీరికి నెలకి 10,000 రూపాయలు, అంటే వార్షిక జీతం అనేది 3,60,000 రూపాయలు ఉంటుందండి. ఇక సెక్యూరిటీ గార్డుకు వచ్చేసరికి 3 పోస్టులు ఉంటాయండి. మొత్తం కలిపి 30 పోస్టులు ఉంటాయి. 30 కేంద్రాల్లో కూడా 3x30 90 పోస్టులు ఉంటాయి. నెలవారీ జీతం 8,000 రూపాయలు. ఈ రకంగా పోస్టులు అయితే ఉండబోతా ఉన్నాయండి. అంటే ఈ యొక్క 8 పోస్టులు మొత్తం 30 కేంద్రాల్లో ఉండబోతా ఉన్నాయి. అంటే 30x8 240 పైగా పోస్టులు అయితే ఉంటాయండి. అయితే ఈ పోస్టులను ఏ రకంగా ఫిల్ చేస్తారు ఏంటి అనేది మనం దీని మీద అప్డేట్ రాగానే మన ఛానల్లో వీడియో అయితే ఖచ్చితంగా చేస్తారండి. సో మీకు ఆ వీడియో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసినట్టయితే ఆ వీడియో మీకు పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది పారదర్శకంగా ఉండేందుకు ఒక ఏజెన్సీని అయితే ఏర్పాటు చేసి ఒక డాష్బోర్డ్ ద్వారా దీన్ని నిర్వహించబోతా ఉన్నారండి. దానికి సంబంధించిన అప్డేట్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.